Hi students. హాయ్ గైస్, ఒక మంచి డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అందరూ కూడాను. సో అందరికీ కూడాను వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆ డిస్కషన్ని కాస్త పక్కన పెట్టే ఇక క్లాస్లోకి రండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరు కూడాను ఒక లైక్ అయితే కొట్టండి. సో ఇక మనం క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. సో నిన్న నా వెళ్తూ ఒక ఎవరో సమ్వన్ ఆస్కర్ ఎలిమెంట్ అంటే ఏమిటి, యాటమ్ అంటే ఏమిటి, చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాటమ్ అంటే ఏంటి, ఎట్ ద సేమ్ టైం ఎలిమెంట్ అంటే ఏమిటి, ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఇంకేమని అడిగారంటే ఎస్ మాలిక్యూల్ అంటే అర్థం ఏమిటి, అండ్ మాలిక్యూల్ అన్నాను కదా, ఎస్ మాలిక్యూల్. సో మాలిక్యూల్ అంటే అర్థం ఏమిటి, అండ్ నెక్స్ట్ వన్ కాంపౌండ్ అంటే ఏంటి. ఈ క్వశ్చన్ అయితే నిన్న మీకు అడగడం జరిగింది. సో దీన్ని తెలుగులో చూద్దాం. పరమాణువు, అదేవిధంగా మూలకం, అణువు, పదార్థం, వీటికి తెలుగులో మీనింగ్స్ అయితే. సో యాటమ్ అంటే ఏంటి, ఎలిమెంట్, ఈ రెండు మనకి ఒకేలా వస్తాయి అన్నమాట. ఒకే రకమైనటువంటి అణువులు కలిగి, అంటే పరమాణువులు కలిగినటువంటి పదార్థాన్ని మనం ఏమని పిలుస్తామంటే యాటమ్ అని పిలుస్తాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ది స్మాలెస్ట్ పార్ట్ ఇన్ ఎలిమెంట్ ఈజ్ యాటమ్, ది స్మాలెస్ట్ పార్ట్ ఇన్ ఏ కాంపౌండ్ ఈజ్ మాలిక్యూల్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం తీసుకున్నానంటే ఒక మెగ్నీషియం తీగ తీసుకున్నాను, మెగ్నీషియం వైర్ ఒకటి తీసుకున్నాను. సో ఇదేమవుతుంది చెప్పండి. సో ఇది మనకి మూలకంగా చెప్పొచ్చు, అట్ ద సేమ్ పదార్థంగా కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో అంటే ఒక మెగ్నీషియం తీగని తీసుకున్నాను, కానీ ఇందులో అన్నింటికన్నా చిన్న పార్ట్ ఏమవుతుంది చెప్పండి, మెగ్నీషియం. సో ఇదేమవుతుంది, యాటమ్ అవుతుంది అనమాట. ఇది యాటమ్ అవుతుంది, ఇది ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా. సో ప్యూర్గా ఉండాలి. ఎలిమెంట్ మీన్స్ ఇట్ షుడ్ బి ఏ ప్యూర్గా ఉండాలి. అదే కాల్షియం తీసుకున్నాం, సో కాల్షియం ఒకటి తీసుకుంటే యాటమ్ అని పిలుస్తాం. సో కాల్షియం పదార్థం ఒక 10 grams తీసుకున్నాం, అప్పుడేమవుతుంది, ఇట్ ఈస్ ఎలిమెంట్ అవుతుంది. సో ఎలిమెంట్ అంటే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్. ఓకేనా. లేదు ఐరన్ తీసుకున్నాం, ఐరన్ రాడ్ తీసుకున్నాం, సో ఏమవుతుంది, ఇది ఎలిమెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం కాంపౌండ్ కూడా మనం చెప్పొచ్చు. సో అలా కాకుండా ఒక్క ఐరన్ని తీసుకున్నాం, ఒక పార్టీని తీసుకున్నాం అనుకో, అదేమవుతుంది, యాటమ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మాలిక్యూల్కి కాంపౌండ్కి తేడా ఏంటి, సేమ్ ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నారు, గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు, ఈ వాటర్ ఏమవుతుంది మీకు, కాంపౌండ్ అవుతుంది. అందులో ఒక మాలిక్యూల్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఒక్క పార్ట్ తీసుకున్నారు అనుకోండి, H2O వస్తుంది, ఇది ఏమవుతుంది, మాలిక్యూల్ అవుతుంది. చూసారు కదా. ఇలా ది స్మాలెస్ట్ పార్ట్ ఇన్ ఎలిమెంట్ ఈజ్ అన్ యాటమ్, ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ మాలిక్యూల్. సో మాలిక్యూల్ అనేసరికి ఏమవుతుందంటే మోర్ దెన్ 2 atoms, 2 or more than 2 atoms అనేవి మిక్స్ అయితే దానికి, అంటే బాండెడ్ అయితే దాన్ని మనం మాలిక్యూల్ అని పిలుస్తాం అనమాట. H2O, CO2 ఇలా మనం చెప్పొచ్చు కదా, HGS. సో ఇలా మనం ఎన్నేం చెప్పొచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయి, మాలిక్యూల్స్ అవుతాయి. యాటమ్ అనేసరికి ఏమవ్వాలి, సింగిల్ రావాలి. ఎలిమెంట్ అంటే ప్యూర్గా ఉండాలి. ఓకేనా. ఇప్పుడైనా కాన్సెప్ట్ అర్థమైందా, రైట్? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరికైనా? సో ఈరోజు అయితే మనకు ఒక హల్చల్ అయితే చేస్తుంది సోషల్ మీడియాలో, IIIT నోటిఫికేషన్ వచ్చేసింది అనేసి. సో అందుకే మీకు ఆల్రెడీ ఒక పంపించడం కూడా జరిగింది. సో IIIT నోటిఫికేషన్ అయితే రాలేదు. గవర్నమెంట్ నుండి కాలేజ్ వాళ్ళకి ఏమైందంటే ఒక జీవో రిలీజ్ చేసి ఇక ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అంటే ఒక జీవో, అంటే గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఒకటి రావడం జరిగింది. ఈ ఆర్డర్ అనేది పత్రికా ప్రకటన, అంటే పేపర్ స్టేట్మెంట్ అది, ఇంకా అది కరెక్ట్. అది మనకి AGUKT వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్డర్ని బేస్ చేసుకొని మనకి ఏం చేస్తారంటే నోటిఫికేషన్ అయితే డిజైన్ చేస్తారు. నోటిఫికేషన్తో పాటు మనకి ఏమొస్తుందంటే ఒక షెడ్యూల్ కూడా రావడం జరుగుతుంది. ఈ షెడ్యూల్లో మనకి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, అదేవిధంగా ఎప్పుడు రిజల్ట్ ఇవ్వాలి, ఎప్పుడు అడ్మిషన్స్ చేయాలి, అన్నీ కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం పేపర్ స్టేట్మెంట్ చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా అయితే ఒక స్టెప్ ముందుకు వేశారు. సో మనమైతే ఇక స్పీడప్ చేసుకోవాలి అని మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం బోర్ అటామిక్ థియరీలో నిన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, లిమిటేషన్స్ ఉన్నాయి కదా. ఓకేనా. సో ఇప్పుడే చెప్పాం కదా, బోర్ అటామిక్ థియరీలో చాలా లిమిటేషన్స్ ఉన్నాయని నిన్నైతే చెప్పుకున్నాం. సో స్టార్క్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయింది, అట్ ద సేమ్ టైం జీవన్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అట్ ద సేమ్ టైం అంతేకాకుండా సో ఈ స్పెక్ట్రంలో వచ్చేటటువంటి ఫైన్ స్ట్రక్చర్, సన్నని గీతలు వస్తాయి, ఆ సన్నని గీతలు ఎందుకు వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ ఇంకేంటంటే మోర్ దెన్ 1 electron ఓకే గైస్, ఓకే బఫరింగ్ అవుతుంది కదా, ఎస్
ఏం లేదు, ఇక్కడ నెట్ డిస్కనెక్ట్ అయింది గైస్, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మళ్ళీ రీకనెక్ట్ అయింది. ఓకే, సో ఎలిప్టికల్, సో దీన్ని ఏమంటాం, దీర్ఘవృత్తాకార కక్ష్యలు అని పిలుస్తాం అనమాట. ఎలిప్టికల్, దీన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలు తీసుకురావడం జరిగింది. అండ్ ఈ లెసన్ అంతా కూడా మీకు 1 అవర్లో అయితే నేను రికార్డ్ చేసి తెలుగు మీడియంలో పెట్టడం జరిగింది. మీరు చూసారనుకుంటున్నారా? మీరు చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు అర్థమైంది అది. సో బఫర్డ్, ఇప్పుడు బఫర్ అవ్వదు నన్న. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎలిప్టికల్ లేదా దీర్ఘవృత్త కక్షలు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే ఒక నెంబర్ కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఆ క్వాంటమ్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్ అయితే చెప్తాం అనమాట. సో ఈయన చెప్పినటువంటి ఆర్బిటల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కే ఆర్బిటల్ తీసుకుంటే దట్ మీన్స్ స్టార్టింగ్లో ఉండేది కే కదా, కేతో స్టార్ట్ చేశారనమాట. సో గైస్ నాకు చిన్న డౌట్ ఉంది, ఈ ఆన్సర్ అయితే మీరు నాకు చెప్పండి. సాధారణంగా సో బోర్ అనే సైంటిస్ట్, నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఈ ఆర్బిట్స్కి KLM అని పేరు పెట్టాడు, KMNO అని పేరు పెట్టాడని కదా చెప్తారు అందరూ కూడా. ఎందుకు కేతోనే స్టార్ట్ చేశాడు ఈయన? ఎందుకు? నేనైతే ABCD అని స్టార్ట్ చేయొచ్చు కదా, లేదంటే XYZ అని పెట్టొచ్చు కదా, ఎందుకు కేతోనే ఎందుకు స్టార్ట్ చేశాడు? హియర్ ఈజ్ ఎ క్వశ్చన్. ఈ ఆన్సర్ అనేది మీరు కనుక్కొని చెప్పండి. వై నీల్స్ బోర్ స్టార్టెడ్ విత్ KLMNO టు నేమ్ ది ఆర్బిటల్స్. ఆర్బిటల్స్కి KLMN అని ఎందుకు పేరు పెట్టాడు? ABCD అని ఎందుకు పెట్టలేదు? సో నేనైతే 1, 2, 3 అని పెడతాను, ఎందుకు పెట్టకూడదు? ఎందుకు నీల్స్ బోర్ పెట్టిన KLMN ఆర్బిటల్స్ పెట్టడం జరిగింది? సో మీకు ఎవరికైనా తెలుసా అదని ఆన్సర్? తెలిస్తే ఒకసారి పోస్ట్ చేయండి, డెఫినెట్గా నేను కూడా చూస్తాను. ఓకే, ఐ డోంట్ నో, నాకైతే తెలీదు, నాకైతే అడగద్దు దయచేసి. సో పాలిసెట్ కాలేజ్ అలాట్మెంట్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది? ఓకే, ఆర్కే లవ్లీ తొందరలో వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం చెప్పింది ఏంటంటే ఫస్ట్ కే సెల్ తీసుకుంటే ఇది స్పెరికల్ షేప్లో ఉంటుందని చెప్పాడు. సో నెక్స్ట్ వన్, సో ఒక స్పెరికల్ మాత్రమే ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ వన్ ఎల్ సెల్కి వచ్చినట్లయితే ఈ స్పెరికల్తో పాటు ఒక ఎలిప్టికల్ ఉంటుంది అని చెప్పాడు అనమాట. దిస్ ఈజ్ ఎల్ అనమాట, ఎల్ సెల్ అనమాట. ఇక ఎం సెల్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఒక స్పెరికల్ ఉంటుంది, గోళాకారంగా ఉండేటటువంటి ఒక కక్ష ఉంటుంది, దీర్ఘవృత్తాకారంలో ఉండేటటువంటి మరో కక్ష ఉంటుంది, ఈ కక్షకు అంతరంగా మరో దీర్ఘవృత్తాకారంలో ఉండేటటువంటి మరో కక్ష వస్తుంది అని ఈయన చెప్పడం జరిగిందనమాట. అంటే ఒక్కొక్క లెవెల్ పెరుగుతున్నప్పుడు కొద్దీ ఒక్కొక్క దీర్ఘ కక్షలు అనేవి యాడ్ అవుతాయని చెప్పాడనమాట. ఓకేనా? సో నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి, ఖచ్చితంగా జాయిన్ కావాలి. ఎస్, జాయిన్ అయిపోండి అమ్మా. ఎవరైనా సరే పాలిసెట్ మీకు సీట్ వస్తే ఫస్ట్ జాయిన్ అయిపోండి. సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు IIIT కూడా మీరు సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు దాన్ని డిస్కనెక్ట్ చేసి ఇక్కడ రావచ్చు. బెటర్ నేనేచ్చే సజెషన్ ఏంటంటే అక్కడ కానీ మీరు ఎటువంటి స్కాలర్షిప్స్ గురించి కూడా మీరు అప్లై చేయకూడదు. స్కాలర్షిప్స్ గురించి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి మీరు ఎటువంటి అప్లికేషన్ పెట్టద్దు. IIIT హోప్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం లేట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు IIITలో సీట్ వచ్చింది అనుకుంటే మీరు డైరెక్ట్గా పాలిసెట్ నుండి డిస్కనెక్ట్ అయిపోయి IIIT జంప్ అవ్వచ్చు. ఇక్కడ మీకు వచ్చే లాస్ ఏంటంటే కేవలం అడ్మిషన్ ఫీజు మాత్రమే లాస్ అవుతారు. సో ఇన్ కేస్ మీరు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ మీరు అప్లై చేసినట్లయితే 6 years కూడా మీరే ఫీజు చెల్లించుకోవాల్సి వస్తుంది. లేదా BC వెల్ఫేర్కి వెళ్ళి మీకు వచ్చినటువంటి స్కాలర్షిప్ని రిటర్న్ పే చేస్తే కానీ మీకు నెక్స్ట్ అనేది అవైలబిలిటీ ఇవ్వరు. కాబట్టి ఈ కొద్దిగా మీరైతే చూస్తారనమాట. ఓకేనా? సో ఇంటర్మీడియట్ జాయిన్ అయినా నో ప్రాబ్లం. సో మీరు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మాత్రం అప్లై చేయకండి, మిగతావన్నీ కూడా ఓకే, మిగతా అన్నీ కూడా మీకు ఓకే. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మాత్రం ఆన్లైన్లో అప్లై చేయకండి, ఈ పాస్లో మాత్రం ఎంటర్ చేయకండి. మీ డీటెయిల్స్ ఏవి కూడా జాయిన్ అయిపోండి, ఫీజు కట్టండి, క్లాసులు చూసుకోండి, అన్నీ ఓకే. బట్ ఈ పాస్లో మాత్రం ఎంటర్ చేయకండి. ఇన్ కేస్ చేయాల్సి వస్తే మాత్రం కాస్త తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇలా మనకి ఎలిప్టికల్ లేదా దీర్ఘవృత్తాకార కక్షలు ప్రవేశపెట్టింది సోమర్ఫీల్డ్ అనమాట. సో ఎందుకు నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను, KLMNతో స్టార్ట్ చేస్తారు అనేది అడిగాను. సో దీన్ని అయితే మీరు ఒకసారి కనుక్కొని చెప్తారు. సో మీరు ఎలా చెప్తారు, మీ ఎక్స్ప్లెనేషన్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం ఈ KLMN ఆర్బిటాల్స్లో ఉండేటటువంటి శక్తి స్థాయిలు అయితే మనం చూడొచ్చు. సో మనకి సోమర్ఫీల్డ్ చెప్పింది ఏంటంటే సో స్పెరికల్గా ఉంటే దాన్ని 0 అని దాని వాల్యూ, అలా కాకుండా ఫస్ట్లో ఎలిప్టికల్ ఉంటే దాన్ని +1 అని, సెకండ్ వన్ ఉంటే దాన్ని +2 అని, ఇలా ఆయన ఏం చేశాడంటే నెంబరింగ్ ఇవ్వడం జరిగిందనమాట.
సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ఆటంలో సెల్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాటిలో ఉండేటువంటి ఎలిప్టికల్ మనకి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వీటిని కానీ మన స్పెక్ట్రంలో చూసినట్లయితే మీకు ఏమంటాయంటే ఫైన్ లైన్స్ కనిపిస్తాయని చెప్పడం జరిగింది. సో ఈ మొత్తాన్ని కూడా మీకు ఈ విజువలైజేషన్ చేసి వీడియోస్లో చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోస్ ఒకసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. మనకి ఈ వీటిని బేస్ చేసుకొని క్వాంటమ్ మెకానికల్ థియరీ రావడం జరిగింది. సో ఈ తర్వాత అంతేకాకుండా బోర్స్ చెప్పినటువంటి మోడల్ ప్రకారం మనకి ఏమవుతుందంటే వాటి యొక్క స్ట్రక్చర్ కూడా మనం చెప్తాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి? సో ఎలక్ట్రాన్ అనేది ఒకసారి చూడండి, ఇది ఎంత ఇమాజినేషన్ అంటే, సో ఎలక్ట్రాన్ అనేది ఆటంలో ఏమవుతుంది, ఖచ్చితంగా చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది కదా, చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది అనుకుందాం. సో రొటేట్ అవుతున్నప్పుడు మీరు పర్టికులర్గా ఎలక్ట్రాన్ ఇక్కడే ఉందని మీరు చెప్పగలరా? లేదు ఇక్కడే ఉందని చెప్పగలరా? ఇది కాన్స్టెంట్గా ఉంటే న్యూక్లియస్ అంటే ఇక్కడ కేంద్రం మధ్యలో ఉంది, సెంటర్లో ఉంటుందని, ఎస్ ఇట్ ఈస్ దేర్, ఖచ్చితంగా చెప్పగలం. బట్ ఎలక్ట్రాన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. సో ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ ఆన్ చేశారనుకోండి, ఫ్యాన్ ఆన్ చేసుకొని ఫ్యాన్ని చూసారనుకోండి, ఆ ఫ్యాన్ బ్లేడ్స్ మీకు ఎలా ఉంటాయో చెప్పండి. ఒక అంటే ఒక ఏమవుతుంది, ఒక సర్కిల్ అంటే మీకు ఒక కనిపిస్తూ ఉంటుంది కదా. లేదా ఒక బంతిని తీసుకొని దానికి ఒక ట్యాగ్ని యాడ్ చేసి మీరు గిర్రన తిప్పుతూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఒక బెల్ట్ అయితే మీకు ఫామ్ చేస్తుంది. ఈ బెల్ట్ని ఏమవుతుంది, ఈ బెల్ట్లో ఎక్కడో ఒక దగ్గర ఏముంటుంది, ఆ బాల్ అనేది మనం ప్లేస్ చేసి చెప్పచ్చు, అంతే కదా. ఇలా ఒక ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుండేటప్పుడు ఖచ్చితంగా ఎలక్ట్రాన్ని మనం చెప్పడం అనేది కష్టం అనమాట. బట్ అది తిరుగుతుండే పాత్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. ఈ పాత్నే మనం ఏమని పిలుస్తామంటే ఆర్బిటాల్ అని పిలుస్తాం అనమాట, కక్ష్యాలు అని అంటాం. ఓకేనా, ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఓకే, గుర్తుంచుకోండి, దీన్ని ఏమంటాం, ఆర్బిటాల్స్, కక్ష్యాలు అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో అయితే ఇది కరెక్ట్గా ఉంటుందా అంటే కరెక్ట్గా ఉండదంటూ మరో సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఇర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఇది యాక్చువల్గా అసలు ఎలక్ట్రాన్ అనేది అసలు ఒక పార్టికలే కాదు, ఇది ఒక ఎనర్జీ వేవ్ అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఈ ఎనర్జీ వేవ్ అనేది ఏదో ఒక ఫిక్స్ పాత్లో అది ఏమవుతుందంటే ఆర్సిలేట్ అవుతుంది అని చెప్పాడనమాట. సో ఫైనల్గా ఈ ఆర్సిలేట్ అయ్యేటటువంటి ఈ వే యొక్క పాత్ని ఆర్బిటాల్ అంటాము అని ఇర్విన్ ష్రోడింగర్ చెప్పడం జరిగింది అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే, పార్టికల్స్గా కాకుండా వేవ్గా, ఓకే, సో ఒక వేవ్గా ఉంటుంది అంటూ మెకానికల్ థియరీ అనమాట. దాన్ని ఏమంటే మెకానికల్ ఆటమ్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరంటే ఇర్విన్ ష్రోడింగర్. సో చూడండి, యాంత్రిక పరమాణు నమూనా లేదా మెకానిక్ అటామిక్ థియరీ అని అడిగారంటే ఇర్విన్ ష్రోడింగర్ గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇర్విన్ ష్రోడింగర్, ఓకేనా. ఇర్విన్ ష్రోడింగర్ గురించి మర్చిపోవద్దు. ఈయన గురించి మనకు క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతాడంటే, మెకానికల్ అటామిక్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఇర్విన్ ష్రోడింగర్. ఇర్విన్ ష్రోడింగర్ ప్రకారం ఎలక్ట్రాన్ అనేది డాష్ అంటే ఇట్ ఈస్ ఎ వేవ్. ఓకే, ఇదొక వేవ్ అని చెప్తారనమాట. సో ఇవి మనకు ఉండేటటువంటి సంబంధించి ఆటంకి సంబంధించిన ప్రైమరీ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక క్వాంటమ్ నెంబర్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. సో క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏమిటి, వీటి గురించి వీటిపైన మనకి ఎక్కువగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. క్వాంటమ్ నెంబర్స్, ఓకే, క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి? సో గైస్, క్వాంటమ్ నెంబర్స్ అనేది స్క్రోడింగర్ కాదు, ష్రోడింగర్, ఇట్ ఈస్ అ ష్రోడింగర్, ఇర్విన్ ష్రోడింగర్. ఓకేనా. ఓకే, సో చూద్దాం ఒకసారి. క్వాంటమ్ నెంబర్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ సెకండ్ వన్, ఎస్, డిఫరెంట్ క్వాంటమ్ నెంబర్స్ మీకు తెలిసి ఉంటాయి కదా. ఎవరైనా ఫాస్ట్గా చెప్పండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ వన్ NLML. ఓకే రాహుల్, ఓకే ఓకే డిస్కవర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. ఓకే విష్ణువర్ధన్, సోలార్ సిస్టమ్ గురించి మనకు తెలుసు. ఓకే, K ఫర్ కెప్లర్. ఓకే, నెక్స్ట్ ఫర్ L ఫర్, సో L ఫర్ వాట్, వై షుడ్ హీ యూజ్ L? ఓకేనా. సో నెక్స్ట్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. వెరీ గుడ్. అజిముతల్ క్వాంటమ్ నెంబర్నే మన తెలుగులో మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే యాంగులర్ మొమెంటమ్ అంటాం. సో యాంగులర్ మొమెంటమ్, ఓకేనా, మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. అండ్ విచ్ ఈస్ ద థర్డ్ వన్ ఏమంటాం వస్తే చెప్పండి? స్పిన్ క్వాంటమ్ నెంబర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మనకి ఫోర్త్ వన్ ఏమవుతుంది చెప్పండి? ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా, మ్యాగ్నెటిక్
మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో వీటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం అయితే. రైట్, ఓకే. సో గైస్, మీరు ఒకసారి గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేయండి, ఓకేనా? సెర్చ్ చేసి చెప్పండి నాకు, ఇలా బ్లైండ్గా చెప్పొద్దు. వై నీల్స్ బోర్ యూజ్డ్ యాజ్ ఏ KLMN. సో ఫస్ట్ వన్ అయితే మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఓకే, క్వాంటమ్ నెంబర్. సో దీన్ని ఏమని పిలుస్తాం? ప్రధాన క్వాంటమ్ సంఖ్య. ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ఓకేనా? సో ఈ ప్రధాన క్వాంటమ్ సంఖ్య మనకి ఏమేం చెప్తుంది, దీని గురించి మనం ఏం తెలుసుకోవాలి. సో దీన్ని సాధారణంగా ఎంతో రాస్తారు, ఓకే? సో ఎంతో రాస్తాము. సో ఈ n అనేది మనకు దేన్ని సూచిస్తుందంటే, దీన్ని బోర్ ప్రతిపాదించాడు, ఇది కూడా మనకు అవసరం. ఇది ఈజ్ ప్రపోజ్డ్ బై బోర్. అండ్ ఇది ఏం చెప్తుందంటే సైజ్ చెప్తుంది. సైజ్ అంటే మనకి ఏంటి? రేడియస్ కూడా మనకి దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సో n వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది? ఎనర్జీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్ కూడా మనకి ఇక్కడ ఇది చెప్తూ ఉంటుంది. అండ్ ఇంకా విషయం ఏంటంటే, n వాల్యూ మనం తెలిసినట్లయితే ఆ షెల్లోను ఉండేటటువంటి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఆ సెల్లో ఏ సెల్ అయితే చెప్పారో ఆ సెల్ను అనమాట. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అందులో ఉండే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే 2n² అవుతాయి అనమాట. దట్ ఈజ్ 2 × 1² దట్ ఈజ్ 2 అవుతాయి. సో ఇన్ కేస్ n ఈజ్ ఈక్వల్ 2 అయింది అనుకోండి, అంటే n ఈజ్ ఈక్వల్ 2 అయితే ఏమంటాం? L సెల్ అంటాం. L సెల్లో ఉండేటటువంటి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? 2² దట్ ఈజ్ 2 × 4 8 అనమాట. అంటే ఏదైనా ఒక సెల్ నెంబర్ కానీ మనకు తెలిస్తే ఆ షెల్లో ఉండగలిగేటటువంటి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ కూడా మనకి తెలుసుకోవచ్చు, ఓకేనా? ఇదంతా కూడా మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి మనకైతే చెప్తుంది అనమాట. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది Kకి 1 గాను, Lకు 2 గాను, Mకి 3 గాను, Nకి 4 గాను ఉంటుంది. సో ఇలా మనకి వాటి నెంబర్ అయితే ఇస్తాము. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది అంటే సైజ్ చెప్తుంది. సైజ్ అంటే అటామిక్ రేడియస్ని కూడా మనం ఎజ్యూమ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్తుందంటే ఎనర్జీ లెవెల్ చెప్తుంది. అండ్ దాంట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం, ఒక సెల్ క్వాంటమ్ నెంబర్ తెలిసినట్లయితే, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తెలిసినట్లయితే అందులో ఉండే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ కూడా మనం అంచనా వేయవచ్చు. ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే. ఇక రెండో దాని గురించి మాట్లాడదాం. రెండోది వచ్చేసి మనకి దాన్ని ఏమంటాం? ది యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ అంటాం. యాంగులర్ ఓకే మొమెంటం క్వాంటమ్ నంబర్ అంటాం. సో దీన్నే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా మనం పిలుస్తాం. అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడే మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ కూడా రావడానికి ఎక్కువగా ఉంటాయి. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. దీన్నే తెలుగులో అయితే కోణీయ ద్రవ్యవేగ క్వాంటమ్ సంఖ్య అని పిలుస్తాము. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ వన్, దీన్ని Lతో ఇండికేట్ చేస్తారు. దీన్ని ప్రతిపాదించింది సోమర్ఫెల్డ్. సోమర్ఫెల్డ్ దీన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ వన్, ఇది ఏం చెప్తుందంటే దాన్ని ఏమంటాం? సబ్ సెల్స్ ఎన్ని ఉన్నాయనేది చెప్తుంది. మెయిన్ వన్, సబ్ సెల్స్ ఎన్ని ఉన్నాయో చెప్తుంది అనమాట. సో ఈ సబ్ సెల్స్ యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే n-1కి ఈక్వల్గా ఉంటుంది. సో n-1కి ఈక్వల్గా ఉంటుంది. బట్ ఈ వాల్యూస్ బట్టి ఎలా ఉంటుందంటే, ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఇది ఏ షేప్లో ఉంటుందంటే S ఆర్బిట్ అని చెప్పడం జరిగింది. సో L ఈజ్ ఈక్వల్ టు 1 అయితే P ఆర్బిట్ అని చెప్పడం జరిగింది. అండ్ L ఈజ్ ఈక్వల్ 2 అయితే D గాను, అండ్ L ఈజ్ ఈక్వల్ టు 3 అయితే F గాను, అలాగే 4 అయితే దాన్ని Z గాను, అండ్ 5 అయితే H గాను ఆయన చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ నాకు డౌట్ ఉంది, SPDFGH ఎందుకు వాడాడు? ABCD అని వాడితే సరిపోదా? వై దే ఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ నెంబర్స్?
దిస్ టైప్ ఆఫ్ లెటర్స్. నాకు చాలా డౌట్ అయితే ఉన్నాయి, మీరు ఎవరైనా చెప్పి నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. సో ఇవి నాకు తెలియదు, నెక్స్ట్ క్లాస్లో మీరు కనుక్కొని చెప్పండి. మీరు చాలా కోచింగ్ సెంటర్లో ఉండి చాలా వీడియోస్ చూస్తుంటారు అండ్ చాలా సార్లకు మీకు తెలిసే ఉంటుంది కదా, వై దే ఆర్ యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ నెంబర్స్ అండ్ వై దే ఆర్ యూజింగ్ స్టార్టెడ్ విత్ కే. సో ఇది నాకు డౌట్స్ అయితే ఉన్నాయి, మీరు ప్లీజ్ అయితే కనుక్కొని అయితే నాకు చెప్పండి. నేనైతే అడగలేను కదా, మీరైతే అడగండి. సో ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి, అజిముతల్ క్వాంటమ్ నెంబర్కి లేదా యాంగులర్ మొమెంటం నెంబర్కి రిలేషన్ ఎలా ఉంటుంది? సో ఇది ఎల్ అనుకుందాం, ఎన్ అనుకుందాం, ఇది ఎల్ అనుకుందాం, ఇక్కడ ఉండేటటువంటి ఆర్బిట్స్ అనుకుందాం, ఆర్బిటాల్స్. ఓకేనా? ఈ ఆర్బిటాల్స్ లేదా ఆర్బిటాల్స్లో ఉండే సబ్ సెల్స్. ఓకేనా? సబ్ సెల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఎస్ అంటే స్పియరికల్ షేప్. ఓకే, వాట్ ఈస్ అబౌట్ ది పి? పి అంటే మరేంటి? ఓకే, పి అంటే ఏమిటి? ఓకే, థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం ఆన్సర్ చెప్పండి. సో ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ కే తీసుకుంటే n = 1 అవుతుంది, l = 0 అవుతుంది. ఇందులో ఒక్క సబ్ సెల్లో ఉంటుంది, అది ఏమవుతుంది? ఎస్ ఆర్బిట్ అవుతుంది. ఓకేనా? సో కే అదే నెక్స్ట్ l = 2 అవుతుంది. 2 అయ్యేటప్పుడు దీని యొక్క ఎల్ వాల్యూ ఏమవుతుంది? మనకి 1 అవుతుంది. సో ఇక్కడ మీకు ఎల్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది, ఎల్ యొక్క మ్యాక్సిమం వాల్యూ 1 అవుతుంది. అక్కడ ఉండే ఆర్బిట్స్ ఏమవుతాయి? 0 and 1. దట్ మీన్స్ ఎస్ ఉంటుంది, పి కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ కేఎల్ఎం కదా, ఎం తీసుకుంటే ఎం సీరియల్ 3 కదా. సో ఎం అనేది 3 అయినప్పుడు అంటే దట్ మీన్స్ ఎన్ వాల్యూ 3 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఎల్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ 2 అవుతుంది. సో 0, 1, 2 ఇలా మొత్తం 3 సబ్ సెల్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమంగా వచ్చినటువంటి 2 నెంబర్ వచ్చింది కాబట్టి 2 యొక్క షేప్ అని మనం ఏమంటే ఎస్పిడి అంటాం అనమాట. సో ఎం తర్వాత వచ్చేది ఎన్ తీసుకున్నట్లయితే 4, ఇక్కడ వచ్చేసరికి 3, ఇక్కడ వచ్చేసరికి 0, 1, 2, 3 ఉంటుంది అనమాట. సో 3 అంటే మనకి ఎఫ్ కాబట్టి ఎస్పిడిఎఫ్ అని పిలుస్తాం అనమాట. ఇలా మనకి వాటి యొక్క వాల్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను సబ్సెల్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తాము. ఓకే, సో గైస్ మళ్ళీ ఇంకో డౌట్ ఉంది నాకు ఇందులో. సో ఎస్ సైలెన్సర్కి మనం ఏముంటాయి? 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. సో దట్ మీన్స్ ఓకే. అదే పి తీసుకునేటట్లయితే మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి? పి తీసుకునేటప్పుడు మనకి మొత్తం 3 ఉంటాయి. ఎక్స్ యాక్సెస్ ఒకటి, వై యాక్సెస్ ఒకటి, జెడ్ యాక్సెస్ ఒకటి కదా. ఎక్స్ యాక్సెస్ వెంబడి ఒకటి ఉంటుంది, వై యాక్సెస్ వెంబడి ఒకటి ఉంటుంది, జెడ్ యాక్సెస్ వెంబడి ఉంటుంది. అదే డి తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? డి తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతాయి చెప్పండి? మొత్తం 5 ఉంటాయి కదా. సో ఈ 5 ఏమవుతాయి ఎవరైనా చెప్పగలరా? సో డి ఆర్బిటాల్లో మనకి 5 ఉంటాయి కదా, 5 ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఫస్ట్ వన్ ఏమవుతుంది? XY అవుతుంది, రెండోది YZ అవుతుంది, మూడోది XZ అవుతుంది, నాలుగోది X² - Y² అవుతుంది, ఐదోది Z² అవుతుంది. సో ఈ విధంగా మనకి తెలుసుకోవాలన్నమాట. డీకి వచ్చేసరికి మనకి 5 ఉంటాయి అనమాట. సో 5 ఉండేటప్పుడు ఈ లెవెల్స్ కూడా ఇప్పుడు మనకైతే అవసరం ఉంటుంది అనమాట. ఓకే, సో గైస్ ఇది మనకు ఉండేటటువంటి ఎస్పీడిఎఫ్ అయితే చెప్పుకున్నాం కదా. ఇక నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా ఇప్పటి వరకు? సో క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఏంటి, ఇందులో ఉండేటటువంటి సబ్ సెల్స్ అని గురించి చెప్తుంది అనమాట. ఓకేనా? ఎంబెడ్ చేసిన పీడిఎఫ్ను పంపించండి ప్లీజ్ సార్. ఓకే, డెఫినెట్ మోజెస్, కాసేపట్లో నీకు పంపించడం జరుగుతుంది. సో మోజెస్ ఒక రిక్వెస్ట్ పెట్టవు అయితే నాకు ఖచ్చితంగా నీకు పంపించేస్తాను. ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టు మోజెస్, హాయ్ అని ఒక మెసేజ్ పెట్టు, నీకు వెంటనే ఫార్వర్డ్ చేసేస్తాను, నో ప్రాబ్లం. ఓకే మోజెస్, ఓకే. సో గైస్ ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే వీటి యొక్క రిలేషన్ అయితే మనం అయితే అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో దీన్ని ఎస్పీకి మనకి అంటే ఇటు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అయిపోయింది, అటువైపు వచ్చేసరికి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అయింది. ఇక నెక్స్ట్ మనకు వెళ్దాం, నెక్స్ట్ మనం చూద్దాం మూడవ క్వాంటమ్ నెంబర్ చూద్దాం. సో ఇక స్టార్టింగ్లో అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో లోపలికి మీకు ఎంటర్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మొత్తం క్లమ్జీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ అయస్కాంత క్వాంటమ్ సంఖ్య గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఏమంటాం? ఓకేనా, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అంటాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుందో చూద్దాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, సో దీన్ని అయస్కాంత క్వాంటమ్ సంఖ్య అంటాం. అయస్కాంత క్వాంటమ్ సంఖ్య.
సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అంటే ఏంటి ఒకసారి అయితే చూసుకుందాం. సో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది ఎవరు ప్రతిపాదించారు, దీని యొక్క అవకాశం ఏంటి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో ఒక p ఆర్బిటాల్ తీసుకున్నట్లయితే మనం తీసుకున్నట్లయితే ఇందులో మళ్ళీ ఎన్ని ఉపస్థాయిలు ఉంటాయి, 3 ఉంటాయని చెప్పాం కదా. దట్ ఈజ్ px అంటాం, దాన్ని py అంటాం, దీన్ని pz అంటాం కదా. సో ఇందులో మళ్ళీ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని అయితే చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లో ఏం చెప్తుందంటే ఒక న్యూక్లియస్ తీసుకున్నట్లయితే ఒక ఎలిప్టికల్ పాత్లో ఈ px అంటే p ఆర్బిటల్ అనేది ఇలా మనకి తిరుగుతుండేటప్పుడు ఇందులో p ఆఫ్ x అనేది అప్వర్డ్ గాను x యాక్సిస్ వెంబడి గాను అండ్ p ఆఫ్ y అనేది డౌన్వర్డ్ గాను లేదా p ఆఫ్ z అనేది డౌన్వర్డ్ గాను ఇలా 3 యాక్సిస్ వెంబడి ఉంటాయి అని చెప్తుంది అనమాట. దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x యాక్సిస్గా తీసుకున్నారనుకోండి, ఇదేమవుతుంది y యాక్సిస్గా తీసుకున్నారనుకోండి, ఇదేమవుతుంది z యాక్సిస్గా చెప్తాం అనమాట. ఇలా 3 డిఫరెంట్ యాక్సెస్లో తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు అనమాట. సో ఈ x యాక్సిస్ అప్వర్డ్గా ఉండేదాన్ని మైనస్ గాను అండ్ దీనికి క్లాక్ వైజ్ తిరిగేదాన్ని ప్లస్ గాను చెప్తాము. సో గైస్ స్మాల్ ఓకే సారీ గైస్ సారీ చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఒకసారి సో పైన ఉండేదాన్ని మనం ప్లస్గా తీసుకుంటాము, కిందన ఉండేదాన్ని మైనస్గా తీసుకుంటాం, ఈ మిడిల్లో ఉండేదాన్ని 0గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇలా మనం డిఫరెంట్ చేయడానికి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని ఎవరు ప్రపోజ్ చేశారు, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని వాల్యూస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని ప్రపోజ్ చేసింది అయితే ల్యాండే. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని అయితే ప్రపోజ్ చేసింది అయితే ల్యాండే ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఓకే, సో దీన్ని ప్రపోజ్ చేసింది ల్యాండే. ఓకే గైస్, వన్స్ అగైన్ సో దీన్ని ప్రపోజ్ చేసింది అయితే ల్యాండే. సో దీని యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే ఇది మెయిన్ ఏం చెప్తుందంటే ఓరియంటేషన్ అని చెప్తాం. అంటే ఒక ఆర్బిటాల్ అనేది ఒక యాటంలో ఏ విధంగా అమరి ఉంది అని చెప్తుంది అనమాట, ఓరియంటేషన్ చెప్తుంది. అండ్ దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా దీన్ని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ని mlగా రాస్తాము. ml అనే వాల్యూ అనేది 2l+1గా ఉంటుంది. సో ఒక్కొక్క దాని యొక్క వాల్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇవి ఎలా ఉంటాయి అనేది మీరైతే ఈజీగా అప్లోడ్ చేస్తారు. సో ఇఫ్ l = 0 అయింది అనుకోండి, l = 0 అయిందంటే ఇది s ఆర్బిటాల్ కదా. s ఆర్బిటాల్లో చూస్తే 2 × 0 + 1 అనమాట. దట్ మీన్స్ కేవలం 1 మాత్రం ఉంటుంది, దాని వాల్యూ 0గా రాస్తాం అనమాట. అండ్ l = 1 అయింది అనుకోండి ఏమవుతుంది, అది p ఆర్బిటాల్ అవుతుంది కదా. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది 2 × 1 + 1. సో మనకి ఏమొచ్చింది 3 వచ్చింది. ఈ 3 వాల్యూస్ ఎలా ఉంటాయంటే -1 0 +1 గానే ఉంటాయి. అదే l = 2గా తీసుకున్నారనుకోండి, d కదా ఇది, dలో ఎలా ఉంటుంది చూద్దాం. 2 × 2 + 1 టోటల్గా మనకి 5 వస్తుంది. 5 అంటే ఏముంది, సో -2 -1 0 +1 +2 అనమాట. సో ఇలా మనం చెప్తాం. సో ఏంటి సార్ దీని యొక్క ప్రత్యేకత అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఓరియంటేషన్ ఆర్బిటాల్ అనేది ఏ విధంగా. సో +2 ఇంకొకటి ప్లస్ అంటే దీన్ని ఇమేజ్ అయితే కరెక్ట్గా ప్లాట్ చేయలేకపోతున్నా, 1 సెకండ్. సో న్యూక్లియస్ ఇలా తీసుకున్నాం అనుకోండి, సో ఇలా తిరుగుతుంది +2గా తీసుకుందాం, ఇది +2 అనుకుందాం. కాస్త క్రాస్గా తిరిగేది +1 అనుకుందాం. సో యాక్సిస్ వెంబడిగా తిరిగేది 0 అనుకుందాం. సో ఇక్కడ డౌన్వర్డ్ ఫస్ట్ వన్ని మనం -1గా తీసుకుందాం, ఇంకా డౌన్వర్డ్ తీసుకుంటే -2. ఇలా ఏమవుతుందంటే ఆ ఆర్బిటాల్ అనేది ఏ ఓరియంటేషన్లో తిరుగుతుంది అనే చెప్పడానికి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అయితే మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఆ ఓరియంటేషన్ చెప్తుంది. దీని వాల్యూ అనేది ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే -L2 + Lగా ఉంటుంది. వాల్యూ అనేది -L2 + L ఉంటుంది. సో దీని మ్యాక్సిమం వాల్యూ అనేది ఎంత ఉందంటే 2l+1 ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, సో గైస్ ఇది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్కి సంబంధించి. సో ప్రతిదీ కూడా ఒక డీటెయిల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే సో ప్లీజ్ మీరు ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నాకు అడిగేయచ్చు. ఓకేనా. సో నో ప్రాబ్లం. ఓకే, చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు ఎలా చెప్తున్నారు సార్ అని. సో ఇది
ల్యాప్టాపేనన్నా, ల్యాప్టాపేని, కాకపోతే 2-in-1 ల్యాప్టాప్స్ ఉంటాయి కదా మీకు, 2-in ల్యాప్టాప్స్ని ట్యాబ్గా యూజ్ చేయొచ్చు కదా, అలా ట్యాబ్గా యూజ్ చేసి అయితే నేనైతే రాస్తున్నాను. ఓకే, సో మీరు కూడాను 2-in-1 వన్ టైం మళ్ళీ చెప్పండి. ఓకేనా? ఓకేనా? నో ప్రాబ్లం. సో చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక సెల్లో ఉండేటటువంటి సబ్ సెల్స్ని మనం అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది అయితే మనం చెప్పాము ఇప్పుడు. సో మొత్తం అన్నీ కూడా మళ్ళీ వేద్దాం. ఎన్ వాల్యూ, ఎల్ వాల్యూ, ఎంఎల్ వాల్యూ ఎలా ఉంటుంది. సో ఇలా మనం ఒకసారి టేబులర్ ఫామ్లో చూద్దాం. సో ఫస్ట్ వన్ కే తీసుకుందాం. కే అనేసరికి ఏమవుతుంది, ఎన్ వాల్యూ 1 అవుతుంది. ఎన్ = 1 అయితే ఎల్ వాల్యూ ఏమవుతుంది, n-1 కదా, దట్ మీన్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయితే అది ఏమవుతుంది, ఎస్ ఆర్బిట్ని సూచిస్తుంది అనమాట. సో టోటల్ ఇక్కడ రాస్తున్నాను, టోటల్ ఆర్బిటాల్స్, ఇక్కడ టోటల్ ఆర్బిటాల్స్ రాస్తాను. సో సో ఎల్ ఏమొచ్చింది, 0. సో ఎల్ 0 వచ్చింది కాబట్టి ఎంఎల్ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. 2 × 0 + 1 కదా, మనకి 1 వస్తుంది అనమాట. అంటే ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, దట్ ఈస్ ఓ, లేదా 0 అనుకుందాం. సో ఇక్కడ అది వచ్చేది ఎస్ ఆర్బిటాల్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఎల్ తీసుకుందాం. n = 2 అయింది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఎల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 1 అవుతుంది. ఎందుకు, n-1 కాబట్టి ఫైనల్గా మనకు 1 వస్తుంది. 1 వచ్చిందంటే అది పీ ఆర్బిటాల్ని సూచిస్తుంది. అలా అయినప్పుడు ఎంఎల్ వాల్యూ ఏమవుతుంది, ఎంఎల్ వాల్యూ = 2 × 1 + 1 కాబట్టి మీకు 3 వస్తుంది. 3 మీన్స్ అవి ఏమవుతాయి చెప్పండి. సో -L to +L వరకు ఉండాలి కాబట్టి -1, 0, +1. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఎస్, పి రెండు ఉంటాయి ఇందులో. సో పీ ఆర్బిటాల్లో మళ్ళీ మనకి 3 వస్తుంది అనమాట. ఇలా మీరు ఏం చేస్తారంటే ఎం మీరు ఫైండ్ అవుట్ చేయండి. m ఏమవుతుంది, n 3 అవుతుంది. అండ్ ఎల్ వాల్యూ ఏమవుతుంది. సో డైరెక్ట్గా అన్ని మెసేజ్ చేయండి, ఎల్ వాల్యూ అండ్ ఎంఎల్ వాల్యూ అండ్ ఇక్కడ ఉండేటటువంటి ఆర్బిటాల్స్ ఏమవుతాయి ఒకసారి మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా, రైటేనా, ఒకసారి చేయండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే క్వాంటమ్ నెంబర్స్ పైన చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాటి యొక్క స్ట్రక్చర్ అనమాట. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనమైతే స్ట్రక్చర్ అయితే చేస్తాము. ఎస్ ఆర్బిటాల్ అయితే డైరెక్ట్గా స్పెరికల్గా వేసి 3 యాక్సెస్ వేస్తారు. సో పీ ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆర్బిటాల్స్ పైన చాలా తక్కువ ఇస్తాడు. కానీ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే dx² ఒకటి, dx² - y² ఒకటి, dz² ఒకటి, వీటి యొక్క షేప్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకేనా, వీటిని ఒకసారి మీరు చూసుకోండి. ఓకే మోజెస్, నీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టడం జరిగింది, నీవు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మోజెస్ నీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను, ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎంఎల్ = 5 ఓకేనా నాన్న, ఎల్ = 2 ఓకే, అండ్ లాస్ట్ వన్ 2 - 1 0 -1 ఎస్ నాన్న, ఎస్బిడి, ఎస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో అందరు కూడాను రీచ్ అయ్యారు అనుకుంటాను. సో హ్యాపీ. సో నెక్స్ట్ వచ్చేసి దీనిపైన మనకు వచ్చేవి షేప్లు అన్నీ కూడా మీరు చెప్పగలరు. కేవలం మీరు నేర్చుకోవాల్సింది dx² - y² ఒకటి అండ్ dz² ఒకటి. మీరు ఈ షేపుల పైన ఒక ఐడియా పెట్టండి, మిగతా ఏవి ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారు. సో dx² - y² ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి మనం 3D ప్లాట్ చేసేటప్పుడు, ఇలా 3Dగా మనం ప్లాట్ చేసేటప్పుడు, సో డి ఆర్బిటాల్కి వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే x² y² చూసారు కదా, x² - y² అడిగేటప్పుడు ఆర్బిటల్ అనేది ఖచ్చితంగా ఏం చేయాలంటే x యాక్సెస్ మీద ఉండాలి అండ్ ద సేమ్ టైం y యాక్సెస్ పైన మీరు వేయాలి. ఇలా మీరు వేయాలి. ఎలా ఉంటే దాన్ని x² - y² అంటాం. సో దిస్ ఈజ్ y, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ z. అండ్ ఇది dx² - y² అన్న. సో డి ఆర్బిటల్ ఏవి చేసినప్పుడు కూడా వాటి మధ్యలో వేస్తారు, బట్ యాక్సెస్ మీద వేసేది మాత్రం dx² - y². అండ్ dz² చూసినట్లయితే ఎలా ఉంటుంది. సో సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మీకు రింగ్ వస్తుంది కదా, రింగ్ వస్తుంది అనమాట. ఇలా రింగ్ వస్తే మనకి ఇది dz² అవుతుంది. వీటి పైన మీకు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ పైన అయితే మీకు అడుగుతాడు అనమాట. ఓకేనా, ఎలా రాసినా ఓకే. ఈ విధంగా అయితే మనం ఏం చేస్తామంటే చూడండి. సో చాలామంది అనుకుంటారు, సార్ దీన్ని ఇలా రాస్తే యాక్సెస్కి మధ్యగుండా వేస్తే తప్ప రైటా? అబ్సల్యూట్లీ తప్పు. ఇలా వేశారనుకోండి అదేమవుతుంది చెప్పండి, ఏ యాక్సెస్ మధ్యలో వేశారు చూడండి, ఇది y అనుకుందాం, దీన్ని z అనుకుందాం దీనికి. సో yz అవుతుంది. ఈ రెండింటి మధ్యలో వేశారు కాబట్టి ఇదేమవుతుంది, dyz అవుతుంది అనమాట. dyz.
సో డివైజెడ్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో మీరు చెక్ చేసుకోండి, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. గ్యాప్లో వస్తుంది అనమాట డివైజెడ్ అనేది. సో గ్యాప్లో మనం వేయకుండా చూసుకోవాలి. సో ఇమేజెస్ని మీరు క్లియర్గా చూస్తారనమాట. ఓకేనా? సో ఇవి మనకు ఉండేటటువంటివి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్. స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది? సార్ ముందే బాగానే చెప్పారు, ఒక్కొక్క శక్తి స్థాయిలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్లు అనేవి ఒకే డైరెక్షన్లో అవి మూవ్ అవుతుండేటప్పుడు వాటికి ఏమైనా ఆటంకం ఏర్పడదా, ఏమైనా ఇబ్బంది ఉండదా? దీనికోసం ఇద్దరు సైంటిస్టులు అయితే రీసెర్చ్ చేశారనమాట. ఈ ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది తీసుకున్నారనమాట. అదే ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ అనమాట. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది చేస్తారు. సో ఎప్పుడైనా ఆర్బిటాల్లో వెళ్ళేటటువంటి ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా క్లాక్ వైజే తిరుగుతుంది అని చెప్తారనమాట. ఓకేనా? క్లాక్ వైజ్ తిరుగుతుంది అని చెప్తారనమాట. సో క్లాక్ వైజ్ తిరిగేటటువంటి ఈ ఎలక్ట్రాన్ని మనం ఏమంటామంటే +12గా తీసుకుంటాము. మరో ఎలక్ట్రాన్లు అనేవి కొన్ని యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటాయి అన్నమాట. చూడండి ఒకసారి. సో క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజ్ అనమాట. ఇలా తమ చుట్టూ తాము క్లాక్ వైజ్ తిరిగితే దాన్ని ఏమని పిలుస్తాము? +12 అంటాము. తమ చుట్టూ తాము యాంటీ క్లాక్ వైజ్ కానీ తిరిగినట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే -12 అంటాము. సో చూసారు కదా, ఎలక్ట్రాన్ అనేది రొటేట్ అవుతుండేటప్పుడు ఇంటర్నల్గా ఏమవుతాయి? తన చుట్టూ తాను తిరుగుతుంటాయి. తమ చుట్టూ తాను తిరిగేటప్పుడు క్లాక్ వైజ్ తిరిగాయి అనుకోండి +12 అంటాము. యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ డైరెక్షన్లో తమ చుట్టూ తాను తిరిగితే -. అంటాము. ఓకేనా? ఇది మొత్తం మనకు ఉండేటటువంటి కాన్సెప్ట్ అయితే. సో ఇవి మనకు ఉండేటటువంటి టోటల్ 4 క్వాంటమ్ నెంబర్స్ అయితే. సో బాగానే ఉంది సార్, క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఇప్పుడు చూడండి అన్న. ఇప్పుడు వరకు మీరు చాలామంది అయితే ప్రైవేట్ చాట్ అయితే చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడైతే ఈ క్వశ్చన్స్కి ఆ చాట్ ఆపి ఆన్సర్ చెప్పండి, అప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను మీ చాట్ని చూసి. ఓకేనా? ఫస్ట్ వన్ సోడియం తీసుకుంటే సోడియంలో ఉండేటటువంటి చివరి ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ రాయండి. రాయండి. దీని క్వాంటమ్ నెంబర్స్ ఏమవుతాయో చెప్పండి. ఓకే, దీని క్వాంటమ్ నెంబర్స్ ఏమవుతాయో చెప్పండి. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తా మీ చాట్లు చూసి. ఓకే, క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. IIIT ఈజ్ నాట్ ఈజీ అండ్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఓకే ప్రణమ్య. n is equal to 3, l is equal to 0 and ml is equal to okay, ml is equal to ml is equal to 0 and last one spin quantum సంఖ్య, that is SL ఏమవుతుంది? ఓకే, ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ +12 అవుతుంది. సో ఇలా అనమాట. ఓకే, అండ్ లాస్ట్ వన్ క్లోరిన్లో ఉండేటటువంటి 3p5లో ఉండే ఎలక్ట్రాన్ యొక్క 4 క్వాంటమ్ నెంబర్స్ రాయండి. సో క్లోరిన్లో ఉండేటటువంటి 3p5లో ఉండేటటువంటి క్వాంటమ్ నెంబర్. సో 4 క్వాంటమ్ నెంబర్స్ని ఒకే దగ్గర రాయండి, ఒక్కొక్కటి ఆఫ్ చేయకండి. 4 కూడాను కామా పెట్టి రాసేయండి. 4 క్వాంటమ్ నెంబర్స్ని కూడాను కంటిన్యూగా రాసేయండి. ఎస్, ఐఎమ్ సో ఎంజాయ్ నౌ. ఇప్పుడు బాగుందర్రా, క్వశ్చన్ అడిగితే పక్కాగా ఆన్సర్ చెప్తారే, అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే అమ్మ మొత్తం ఒకసారి n = 3 అలా ఇండివిజువల్గా పెట్టకండి, మొత్తం ఒకేసారి పెట్టండి. ఎస్, దిస్ ఈజ్ అస్మిత వెలమ. ఓకే అస్మిత, ఇంకా ఒకటి విడిచిపెట్టేసావమ్మా, స్పిన్ క్వాంటమ్ నెంబర్ వదిలేసావు. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, ఒకసారి చెక్ చేయమ్మా. ఓకే మోజెస్, ఇట్ ఈస్ ఏ స్మాల్ కోడింగ్ ఉంటుంది, HTML కోడింగ్లో పెట్టి మేము చేస్తాం అనమాట. అది HTML కోడింగ్ కొట్టేసి నాన్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది పెడతాను. సో డౌన్లోడ్ ఆప్షన్ పెడితే డౌన్లోడ్ చేసేస్తే నెక్స్ట్ వెబ్ పేజ్ అని చూడరు కదా, వెబ్లో ఉంటే అలా కంటిన్యూగా వెబ్సైట్లో ఓపెన్ చేసి చూస్తారు. సో SEO ర్యాంకింగ్ అనేది పుష్ చేయడం కోసమని మేము డౌన్లోడ్ ఆప్షన్ డిజేబుల్ చేస్తాము. అండ్ మెటీరియల్ ఎప్పుడైతే మీకు ఫైనల్గా అవసరం ఉంటుందో అప్పుడైతే నేనైతే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసిన PDFని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను.
ఓకేనా. ప్రజెంట్ అయితే వెబ్సైట్ యొక్క SEO ఇంక్రీజ్ చేయాలి కాబట్టి మీరు కంటిన్యూ వెబ్ పేజ్లో ఉంటే SEO ఇంక్రీజ్ అవుతుంది. ఇట్స్ ఏ ట్రిక్ అనమాట. HTML లాంగ్వేజ్ ఉంటుంది. HTML లాంగ్వేజ్ కానీ మీకు తెలిస్తే మీరు అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఓకే, సో ఇప్పుడు రాద్దాం ఒకసారి. క్లోరిన్ కాబట్టి N = 3 అండ్ L = p ఆర్బిటాల్ కాబట్టి 2 అండ్ ఇది ఎక్కడుంది చూడండి ఒకసారి. 5th అంటే మనకి ఎలా వస్తుంది ఒకసారి p ఆర్బిటాల్ మనం వేసినట్లయితే ఇలా. ఫస్ట్ వన్ ఇది px, ఇది py, ఇది pz ఇది. ఓకేనా. సో అలా అనుకుంటే ఎస్ ml = ఏమవుతుంది చెప్పండి. ml = ఏమవుతుంది ఎవరైనా రాశారా? ఎస్ p ఆర్బిటాల్ కాబట్టి ఎలా చేస్తారు ml వాల్యూ అనేది. L = హౌ ఇక్కడ 3 మీకు క్లోరిన్ ఇచ్చారు కదమ్మా. క్లోరిన్లో ఎస్ గైస్ నేను అడిగింది ఏంటంటే క్లోరిన్లో ఉండే చివరి ఎలక్ట్రాన్ ఏమవుతుంది, చివరి ఎలక్ట్రాన్ అడిగానర్రా. సో కాబట్టి ఇది చివరిలో ఉంటుంది కాబట్టి +2 అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి స్పిన్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి మనకి సో ఫస్ట్ పెయిర్డ్ అన్పెయిర్డ్ కాబట్టి ఏమవుతుందంటే +½ అవుతుంది. ఇలా అనమాట. ఒకసారి చూడండి. L = 1 అవుతుందా? ఎస్ సారీ గైస్. L = 1. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. L = 1. థ్యాంక్ యూ రడన్న. L = 1 అవుతుంది. థ్యాంక్ యూ. L = 1 అవుతుంది అండ్ ml = +2 అవుతుంది. ఓకే సారీ +1 అవుతుంది గైస్. థ్యాంక్ యూ. అండ్ SL = మీకు +½ వస్తుంది. ఓకే నైస్. కొన్నిసార్లు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. సో మీరైతే బాగా ఇస్తున్నారు. సో బాగా మీకే బాగా అర్థమైనట్టుంది. సో మరొకటి నేను ఇప్పుడు రివర్స్ ప్రాసెస్ చేస్తాను దీన్ని. సో ఒక 4 క్వాంటమ్ నెంబర్స్ రాస్తాను. N = 4 and L = 2 and ml = +2 and SL = +½ అయితే ఆ పరమాణువు ఏది? ఒక చివరి ఎలక్ట్రాన్ ఇది. సో చివరి ఎలక్ట్రాన్ యొక్క ఇచ్చాను అనమాట. అయితే ఆ పరమాణువు ఏమవుతుందో చెప్పండి. ఓకే ఒకసారి చూడండి. సో 4 రాశారు. L = 2 వచ్చింది కాబట్టి D వస్తుంది. ml = +2 వచ్చింది. సో ప్రాబ్లం ఏం లేదు. సో +2 వచ్చిందంటే ఏమవుతుంది చెప్పండి ఒకసారి. చెప్పండి ఇట్స్ యువర్ టైం. 49 45 45 అమ్మా. 45 ఈజ్ ద రైట్ ఆన్సర్. 45 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో 45 వస్తే అదేమవుతుంది, ఆ యాటమ్ ఏటవుతుందో మీరైతే ఫైండ్ అవుట్ చేయండి. 45 వచ్చేటటువంటి చివరికి 45 వచ్చేటటువంటి యాటమ్ ఏదవుతుందో మీరైతే ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. రైట్. 9 కాదు ఎందుకంటే ఇక్కడ +½ ఇచ్చారు. +½ ఇచ్చారనమాట. +½ ఇచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ అనేది మీకు ప్లస్లోనే ఎంటర్ అయిన తర్వాత పేరింగ్ అనేది నెక్స్ట్ మైనస్లో వస్తాయి. ఓకేనా. రైట్. సో ఇక్కడ మరో క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. ఇక్కడ చూడండి. N = 3 L = 2 and ml = +2 and SL = +½ ఇలా క్వాంటమ్ నెంబర్స్తో ఉంటూ యాటమ్ ఉండడానికి పాసిబుల్ అవుతుందా? యాటమ్ అనేది ఉంటుందా? ఇలా యాటమ్ ఉంటుందా? క్వశ్చన్ చూడండి. ఇలా యాటమ్ ఉంటుందా? ఒకసారి చూడండి. యాటమ్ ఉంటుందా? ఉంటే ఆ యాటమ్ ఏమవుతుంది? ఓకే, ఉంటే ఆ యాటమ్ ఏమవుతుంది? ఒకసారి చూడండి. సో N = 3 అయింది కాబట్టి L = 0 1 2 అవుతుంది. ml = మనకి ఏమవుతుంది -1 -1 0
అండ్ నెక్స్ట్ ఏమవుతుంది +1 +2 అవుతుంది. అండ్ అది SL మనకి ఏమవుతుంది +1/2 అయినా రావచ్చు, -1/2 అయినా రావచ్చు. సో ఇప్పుడైతే ఏ విధంగా మనం చెప్తాము. ఓకే, కౌంట్ చేయండి. ఓకే, ఓకేనా, రైట్. సో ఇప్పుడే ఎవరో కామెంట్ చేశారు, PUC చేసిన తర్వాత డిగ్రీ చేయొచ్చు. IIITలో మీరు PUC సర్టిఫికేట్ తీసుకొచ్చేసినట్లయితే మీరు డిగ్రీ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, సో ఇదేమవుతుంది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 అవుతుంది. L = 2 ఉంది కాబట్టి 2 అయితే మనకి ఏమవుతుంది SPD కదా, D అవుతుంది. అండ్ ML +2 ఉంది కదా. సో పైకి ఉన్నవి మనం ప్లస్గా తీసుకుంటాము, క్రిందకు ఉన్నవి మైనస్. +2 ఉంది అనుకుంటే మ్యాక్సిమం ఫిల్ అయిపోయినట్టే. సో మనకి ఫైనల్ లాస్ట్లో ఉంది. లాస్ట్లో ఫస్ట్ వన్ చేరిందంటే Dలో మొదటిది చేరిందంటే అది ఏమవుతుంది 5 అవుతుంది. Dలో ఫస్ట్ వన్ చేరుతుంది కాబట్టి అది 5 అవుతుంది అనమాట. 3D 5 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి క్వాంటమ్ నెంబర్స్ ఇస్తారు. సో ఇంకో క్వాంటమ్ నెంబర్స్ మీకు అయితే ఇస్తున్నా. సో దీంతో ఆటమ్ అనేది ఫామ్ చేయడం అవుతుందా. N = 3 and L = 3 and ML -1 and S మనకి -1/2 ఇచ్చాడు. సో దీంతో ఆటమ్ ఉంటుందా. ఎస్, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 3D 5 ఇచ్చాడు కదా, 3D 5 చివరిగా ఉండే కాన్ఫిగరేషన్ రాయండి. 3D 5ని ఎలా రాయొచ్చు, 1s2 2s2 2p6 3s2 3p6 3p6 అండ్ నెక్స్ట్ ఏం వస్తుంది 4s2 3D 5 అయిపోయింది కదా. చివరిగా 3D 5 వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే 3D 5 వస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది 4s1 3D 5 కూడా ఉంటుంది కదా, ఇలా చెప్పడం అని కదా. సో ఇలా డబుల్ ఆన్సర్ ఉండే క్వశ్చన్ అయితే ఇవ్వడు. జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం అయితే నేను ఇచ్చాను, కానీ డబుల్ ఆన్సర్ ఉండే క్వశ్చన్స్ అయితే ఉండడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒకటి తగ్గించడం అనేది జరుగుతుంది. సో మనం ర్యాండమ్గా ఇచ్చాం కాబట్టి ఇది డబుల్ ఆటమ్కి అవుతుంది. సో అలా ర్యాండమ్గా ఇవ్వడం అనమాట. సో మంచిగా వాళ్ళు ముందు టెస్ట్ చేసి ఇస్తారు కాబట్టి మీకైతే ప్రాబ్లం రాదు. సో ఇలా మనకి ఆటమ్ ఉంటుందా, ఉండదు. ఎందుకు ఉండదు, వై, క్వశ్చన్ ఈజ్ వై ఆటమ్ అనేది ఉండదు. ఎందుకు. ఎస్, 3లో F ఉండదు. వెరీ గుడ్, 3లో F ఉండదు. దట్ మీన్స్ L ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు N - 1 ఉండాలి కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. N = 4 and L = 2 and ML = +3 and SL = +1/2. ఇలా ఆటమ్ ఉండడానికి అవకాశం ఉంటుందా, ఇలా ఉండడానికి ఆన్సర్ ఉంటుందా, ఇలా ఆటమ్ ఉంటుందా, నో. ఓకేనా, ఇలా ఆన్సర్ ఉంటుందా. ఓకేనా, ఇది కూడా మనకి ఉండదు. ఎందుకంటే ఇక్కడ L వాల్యూ 2 అయినప్పుడు ML వాల్యూ ఏమవ్వాలంటే అది -2 అయినా అవ్వాలి, -1 అవ్వాలి, 0 అయినా అవ్వాలి, లేదా +1 అయినా అవ్వాలి, +2 అయినా అవ్వాలి. బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ +3 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా పాసిబుల్ అనేది కాదు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చేసి దీంతో ఆటమ్ ఉంటుందా అని అడుగుతాడు అనమాట. సో మీరైతే అక్కడ చూస్తారు. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తాము. సాధారణంగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు NLX అని రాస్తాము. సో N అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, L అనేది మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్, X అనేది అందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ నెంబర్ అనమాట. ఇలా మనం చెప్తాం అనమాట. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం LX సిస్టమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అయితే రాస్తాం అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు నాకు చాలా రోజుల నుండి ఒక సందేహం అయితే ఉంది. ఏంటది, మన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మాయిలర్ చిత్రం చెప్పారు. మాయిలర్ చిత్రం చెప్పాడు కాబట్టి మనం రాసేస్తున్నాం. NS2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. సో ఎందుకు ఇలా జంప్ చేశారు, ఏమైనా కండిషన్ ఉందా, ఏమైనా కండిషన్ ఉందా. సో మాయిలర్ చిత్రంలో చెప్పారు కాబట్టి ఇలా చేయాలా, ఏమైనా రూల్ ఉందా, ఇలా రాయడానికి ఏమైనా రూల్ ఉందా, ఇలా రాయడానికి ఏమైనా రూల్ ఉందా, ఎవరైనా చెప్పగలరా.
సో సైన్స్ అనేది బ్లైండ్గా నేర్చొద్దు. సో సాధారణంగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం ఏం చెప్తామంటే 3 ప్రిన్సిపల్స్ అయితే వాడతాం. ఒకటి ఆఫ్బౌ ప్రిన్సిపల్, హున్స్ రూల్ అండ్ పౌలీ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి అయితే చెప్తాను అనమాట. సో మరి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మాయిలర్ డయాగ్రామ్ని కూడా యూజ్ చేస్తాం అనమాట. ఎస్ చైతన్య ఆల్రెడీ నిన్న వీడియో చూసినట్టున్నావు కదా, n+l వాల్యూ మనం తీసుకోవాలి. ఎప్పుడు కూడా వీటిని రాసేటప్పుడు n+l వాల్యూ తీసుకోవాలి. ఇన్ కేస్ n+l వాల్యూలు ఈక్వల్గా వచ్చాయి అనుకోండి, వస్తే దేని యొక్క n వాల్యూ మ్యాక్సిమం ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకేనా, చూస్తున్నారు కదా. n వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. n వాల్యూ దేనికైతే n వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇది మనకు ఉండేటటువంటి ఫార్ములా. సో దీన్ని ఏ విధంగా చేయాలనేది నిన్నటి వీడియోలో అయితే ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పాను, మీరు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఆఫ్ బౌ లా గురించి చూద్దాం. ఆఫ్ బౌ లా. సో ఆఫ్ బౌ అంటే అర్థం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఆఫ్ బౌ అంటే అర్థం ఏంటి? ఆఫ్ బౌ, సో ఈ ఆఫ్ బౌ అనేది ఏ భాషా పదం? ఓకేనా, ఆఫ్ బౌ అనేది ఏ భాషా పదం. సో ఆఫ్ బౌ అనేది ఏ ప్రిన్సిపల్ అంటే దీన్ని ఏ లాంగ్వేజ్ నుండి ఇది రావడం జరిగింది? టు బిల్డప్ అని అర్థం వస్తుంది. ఇది ఒక జర్మన్ వర్డ్ అనమాట. ఇది ఒక జర్మన్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే టు బిల్డప్ అని అంటాం అనమాట. ఓకేనా. సో మాయిలర్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఈ మాయిలర్ డయాగ్రామ్ అనేది దీన్ని బేస్ చేసుకుని అయితే చెప్పడం జరిగింది. ఆఫ్ బౌ ప్రిన్సిపల్ ఏమవుతుంది? సో ఎప్పుడైనా సరే ఒక సెల్లో ఒక ఎలక్ట్రాన్ ఒక యాటమ్ తీసుకుంటే యాటంలో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి కదా. ఈ డిఫరెంట్ సెల్స్ ఉండేటప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అయితే ఈ ఎలక్ట్రాన్ అనేది ఫస్ట్ ఎక్కడికి చేరుతుంది అనేది మనకైతే అడుగుతారనమాట. సో ఫస్ట్ అనేది ఈ ఎలక్ట్రాన్ అనేది లో ఎనర్జీలోకి మాత్రమే ఎంటర్ అవుతుంది. లో ఎనర్జీ ఉండేటటువంటి సెల్లో మాత్రమే ఎంటర్ అవుతుంది అని చెప్తారనమాట. సో ఎనర్జీని బేస్ చేసుకుంటే ఎస్ అనేది అన్నిటికన్నా లీస్ట్గా ఉంటుంది, తర్వాత పి, తర్వాత డి, తర్వాత ఎఫ్, తర్వాత జి, ఇలా మనం చెప్తాం అనమాట. కాబట్టి సో ఈ వరుస క్రమంలోనే వెళ్ళడం జరుగుతుంది. మరి ఒకవేళ మల్టీ సెల్స్ ఉన్నాయంటే అప్పుడు ఏమవుతుందంటే 1s అనేది అన్నిటికన్నా తక్కువ. 1s తర్వాత మనకి 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3p తర్వాత 4s తర్వాత 3d. వీటి యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇలా మనకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో ఇలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి వచ్చే ఎలక్ట్రాన్ అనేది లో ఎనర్జీలోకి వెళ్తుంది అని చెప్పేదాన్ని ఏమని చెప్తామంటే మనం ఆఫ్ బౌ ప్రిన్సిపల్ అంటాం అనమాట. సో డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్ అనేది లో ఎనర్జీ ఉండే సెల్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఆఫ్ బౌ ప్రిన్సిపల్ అంటాం. ఆఫ్ బౌ అనేది ఒక జర్మన్ వర్డ్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే టు బిల్డప్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వన్ మనకి హున్స్ లా. సో హున్స్ లా ఏం చెప్తుంది? హున్స్ లా మనకి ఏం చెప్తుంది? సో హున్స్ లా అనగానే మనకు గుర్తు రావాల్సింది డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్. టూ జనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఓకే, టూ జనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం అనమాట. సో ఈ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఈక్వల్ ఎనర్జీ ఉండేటటువంటి ఆర్బిటల్ అనమాట. ఈక్వల్ ఎనర్జీ ఉండేటటువంటి ఆర్బిటాల్స్ని మనం ఏమంటామంటే డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటాం. సో ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడాను ఈ డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్లో ఒక్కొక్కటి చేరిన తర్వాతే, సో ప్రతి దాంట్లో ఒకటి ఫిల్ అయిన తర్వాతే నెక్స్ట్ ఏమవుతుంది? పేరింగ్ అవుతుంది అని చెప్తుంది అనమాట. హుండ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది పేర్. హుండ్ అనగానే గుర్తు రావాల్సింది పేర్ అనమాట. ఓకేనా. సో ఇలా పేర్ అవుతాయి అని చెప్పడం అనేది మీరు చెప్పాలి. ఓకేనా. హుండ్ అంటే పేర్ అనమాట, గుర్తుంచుకోండి. రైట్. సో ఈ విధంగా హున్స్ లా అనేది చెప్తుందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ పౌలీ ఎక్స్క్లూజివ్ లా. సో పౌలీ ఎక్స్క్లూజివ్ లా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. పౌలీ వర్జన్ నేమ్ అని పిలుస్తాము. పౌలీ ఎక్స్క్లూజివ్ ఏం చెప్తుందంటే నో టూ ఎలక్ట్రాన్స్ హ్యావ్ ఈక్వల్ క్వాంటమ్ నెంబర్స్. ఈ 4 క్వాంటమ్స్ నెంబర్స్ ఉంటాయి కదా, ఈ 4 క్వాంటమ్స్ అనేవి ఏ 2 ఎలక్ట్రాన్లకు కూడా ఈక్వల్గా ఉండవు అని చెప్తాం అనమాట. కానీ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తారంటే
ప్రతి సబ్ సెల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయితే పౌలి ఎక్స్క్లూజివ్ అనమాట. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఏదైనా ఒక సెల్లో, ఒక సబ్ సెల్లో ఉండేటటువంటి ఉపశక్తి స్థాయిలో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్లే ఉంటాయి అని చెప్పే ప్రిన్సిపల్ ఏదైనా అడుగుతాడు అనమాట. సో డైరెక్ట్గా చెప్తే మీరు ఏమని చెప్తారంటే, ఎస్ ఇట్ ఈస్ పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఒకసారి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో కూడాను ఇది 2 మార్క్స్కి అయితే అడగడం జరిగింది. అకార్డింగ్ టు ద పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ వీ కెన్ సే దట్ మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ కెన్ ఎంటర్ ఎనీ సబ్ సెల్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం చెప్తాం గైస్. సో ఇది మనకు ఉండేటటువంటి ఈ లెసన్ పైన ఉండేటువంటి మొత్తం కాన్సెప్ట్ అయితే చెప్పడం జరిగింది. సో ఈవినింగ్ అయితే మీకు ఒక ఎగ్జామ్ ఇస్తాను. సో మరి ఎంత ఈజీగా ఇచ్చేస్తే అందరూ IIIT రాసేస్తారు సార్, మరి ప్రిపరేషన్ ఎందుకు అవ్వాలి, మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు ఏం చేస్తాడంటే ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఓకే, ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఈ డయాగ్రామ్ అనేది ఏ ప్రిన్సిపాల్ని ఫాలో అవ్వలేదని క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ఫస్ట్ వన్, నేను ఒక డయాగ్రామ్ అయితే మీకు వేస్తున్నాను. ఈ డయాగ్రామ్ అనేది ఏ ప్రిన్సిపాల్ని ఫాలో అవ్వలేదో మీరు నాకు చెప్పండి. సో ఒక ప్రిన్సిపాలే కాదు, 2-3 ప్రిన్సిపాల్ ఇది ఫాలో అవ్వకపోయి ఉండొచ్చు. రైట్, ఇది ఏ ప్రిన్సిపాల్ని ఫాలో అవ్వలేదు. సో ఏ ప్రిన్సిపాల్ని ఫాలో అవ్వలేదు. ఓకే, సో చూడండి ఒకసారి, ఏ ప్రిన్సిపాల్ని ఇది ఫాలో అవ్వలేదు. ఈ డయాగ్రామ్ అనేది చెప్పండి. ఫస్ట్ వన్, లో ఎనర్జీ సెల్ ఉండగానే హయ్యర్ ఎనర్జీలోకి ఎలక్ట్రాన్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటి, సో దీని ఏమంటే హాఫ్ బౌ ఫాలో అవ్వలేదు. హాఫ్ బౌని ఇది ఫాలో అవ్వలేదు ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూస్తే 3 అనేవి సబ్సెల్లో ఉంటే 3 ఒక్కొక్కటి చేరిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి పేరింగ్ అవ్వాలి, బట్ చివర్లో పేరింగ్ అయిపోయింది కాబట్టి ఇదేమైంది, హున్స్లా కూడా ఫాలో అవ్వలేదు. హున్స్లా కూడా ఫాలో అవ్వలేదు. ఆబో ప్రిన్సిపల్ ఫాలో అవ్వలేదు, హున్స్లా కూడా ఫాలో అవ్వలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మాయిలర్ డయాగ్రామ్ కూడా ఇది ఫాలో అవ్వలేదు, ఎందుకంటే లో ఎనర్జీలో ఇంకో గ్యాప్ ఉంచుతూనే నెక్స్ట్ వెనక్కి రావడం జరిగింది. చూసారా, ఇది ఆఫ్బో ప్రిన్సిపల్ ఫాలో అవ్వలేదు, హున్స్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వలేదు. అండ్ ఇంతే, మ్యాక్సిమం ఈ 2 రూల్స్ ఇది. అండ్ మాయిలర్ రూల్ కూడా ఇది ఫాలో అవ్వాలన్నమాట. ఇలా మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన డయాగ్రామ్ని కూడా మీరు అనాలిసిస్ చేయడం అనేది రావాలి, వస్తేనే మీరు బాగా రాయగలుగుతారు. ఎస్ సత్య కోటేశ్వరరావు నిద్ర వచ్చేస్తుంది. సో అందుకే ఇక్కడతో ముగుస్తున్నాం. దీంతో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో గైస్, ఇక్కడే ఈ లెసన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఇట్ ఈస్ ద డౌట్స్, ఇంకా 3 minutes అయితే టైం ఉంది కదా, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. హాఫ్ బౌ కాదని అన్నది. ఓకే సార్, అడ్మిషన్కి ఒరిజినల్ టీసీ ఇవ్వాలన్న తప్పదు, ఇచ్చేయండి, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు అక్కడ నుండి మీరు తీసుకునేటప్పుడు మీకు పాలిసెట్ టీసీ ఇస్తారు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, పౌలి ఆల్సో బికాజ్ ఈచ్ సబ్సెల్స్ హ్యావ్ 2 ఎలక్ట్రాన్. ఓకే నాన్న, వాట్ ఈజ్ విఆర్ క్లాస్? విఆర్ క్లాస్ అంటే డైరెక్ట్గా నాతో మాట్లాడుతూ నా క్లాస్ మీరు వినొచ్చు. సో ఈవినింగ్ మ్యాథమెటిక్స్కి విఆర్ క్లాస్ అనేది పెడతా ఉంటాము. సో మార్నింగ్ అంటే ఈవినింగ్ మ్యాథ్స్కి అంతా ఐడియల్గా ఉంటాం కదా, విఆర్ క్లాస్ పెట్టి చక్కగా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను. సో నేను సాయంత్రం విఆర్ క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, మ్యాగ్నెటిక్. ఎస్, సో ఈ మ్యాగ్నెటిక్ ఎంఎల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయని అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే, సో దీన్నే మనం ఏమని చెప్తాం, పీ ఆఫ్ ఎక్స్ అన్నాం కదా, పీ ఆఫ్ వై అన్నాం కదా, పీ ఆఫ్ జెడ్. సో 0 + 1 - 1 అనుకుందాం. సో ఇలా మీరు రాసుకోండి. రాసుకున్నట్లయితే ఎంఎల్ వాల్యూ అనేది మీరే తెలుస్తుంది, ఎంఎల్ వాల్యూస్. ఓకేనా, సో ఇలా మీరు తెలుసుకోండి. సో డిఫరెన్షియేషన్ ఎలక్ట్రాన్ అనేది ఇలా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక క్లోరిన్ చెప్పాం కదా, క్లోరిన్ చెప్పేటప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఫైనల్గా ఉండే ఈ ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నెంబర్స్ అడిగారు. సో ఇది క్లోరిన్ కాబట్టి ఇది 3p5 కదా. సో 3 ఉంది కాబట్టి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 5 అని చెప్పారు. P ఉంది కాబట్టి సో L = మీరు 1 అని చెప్పారు. అండ్ ML అనేది చూసారు కదా +1 దగ్గర ఉంది కాబట్టి ML = మీకు +1 అని చెప్పారు. అండ్ ఇదేముంది పైకి ఉంది అంటే అది క్లాక్ వైజ్ తిరుగుతుంది కాబట్టి SL అని పిలుస్తాం లేదా LS అని పిలుస్తాం, వాట్ ఎవర్ మేబీ. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఏమవుతుంది +1 అవుతుంది అనమాట. ఓకేనా, సో అదే d ఆర్బిటాల్ తీసుకుంటే మనకి 5 cells వస్తాయి కదా ఇలా.
ఓకే, మిడిల్ది 0 వేసుకోండి, ఇటు -1 సారీ ఇటు +1 ఇటు +2 వేయండి, ఇటువైపు -1 ఇటు -2 వేసుకోవాలి. సో ఇలా మనం ఏం చేస్తాం, ఒక్కొక్కటి ఎలక్ట్రాన్ ప్లేస్ చేస్తాం. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు దీని నెంబర్ వేసుకుంటాం. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది అనుకోండి, దీని క్వాంటమ్ నెంబర్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు. సో d ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏమై ఉండాలి, 3 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత అయి ఉండాలి, 3 అయి ఉండాలి. ఓకేనా, 3 అయి ఉండాలి. అండ్ ఎల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 2 అవుతుంది. ఓకేనా, డి కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని అవుతుంది, +1 దగ్గర ఉంది కాబట్టి ml = +1 అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది పైకి చూపిస్తుంది అంటే క్లాక్ వైజ్ అని అర్థం కాబట్టి ls = +12 అవుతుంది. ఇలా అనమాట. ఓకేనా, సో ఫస్ట్ టైం చూస్తున్నవారన్నా సత్య కోటేశ్వరరావు, సాయంత్రం మీరు లైవ్ పెట్టేటప్పుడు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో గైస్ ఇది క్లాస్ పైన మీకు ఏమైనా sin n = 3 సార్, ఓకే నో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా ఉన్నా సాయంత్రం క్లాస్లో అడగండి మ్యాథ్స్కి సంబంధించి. సో ఏ సెషన్లో ఆ సెషన్లో మీరు క్వశ్చన్స్ అడగండి, బెటర్గా ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేయడానికి కూడా ఉంటుంది గైస్ ఇది. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అందరు మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి. నాకైతే ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబర్ని ఇంక్రీజ్ చేయండి. ఇంకా ఫైనాన్షియల్గా ఏదైనా సహాయం చేస్తామంటే కింద డిస్క్రిప్షన్లో మీకు ఏం చేస్తామంటే కొన్ని ఫోన్పే నెంబర్ అండ్ ఇన్స్టామోజో పేమెంట్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ పేమెంట్స్ ద్వారా మీరు డబ్బులు కూడా పంపించవచ్చు నా క్లాసెస్ ఇంకా బాగా చేయాలనుకుంటే. ఇంకా ఎగ్జామ్స్ కానీ మీరు రాయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ లింక్ టచ్ చేసి డైరెక్ట్గా మీరు ఎగ్జామ్స్ స్టడీ మెటీరియల్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇది ఈరోజు క్లాస్ అయితే డెఫినెట్లీగా మీరు అంతా బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. ఓకే.